ఎలాగైనా ఎలాగైనా నేనైతే నమ్ముతా, నా విశ్వాసం అది. నాకు ఇది కావాలి, ఇది కావాలంటే ఎలా వచ్చింది? నేను అంటాను ఎలాగైనా వచ్చింది. అరే ఎలాగ వచ్చింది? అరే నీకు తెలివి లేకపోతే దేవుడికి కూడా లేదేంది? పిచ్చి మొహమా నాకు చెప్తావు ఎలా వచ్చింది, అట్లెట్లా ఇట్లెట్లా? నాకు నాకు లాజిక్లు చెప్తావు ఏంది? నీ లాజిక్లు, నీ బోల్డ్ లాజిక్లతో నాకు సంబంధం లేదు. నా దేవుడు లేని వాటిని ఉన్నట్టే పిలుచువాడు. నాకు ఆ విశ్వాసం ఉంది, ఎలాగైనా చేస్తాడు ఆయన. నాకు అనుమానం లేదు, అవిశ్వాసం లేదు. దేవుడు పాప రిస్క్ పడతాడేమో అని మనమే ఫీల్ అవ్వాల్సిన అవసరంలా. దేవుణ్ణి కొంచెం ఎక్కువ మనం ఇబ్బంది పెడతామేమో, దేవుణ్ణి కొంచెం సమస్య ఇస్తామేమో, పాపం దేవుడు ఏదైనా ఇబ్బంది ఫీల్ అవుతాడేమో. అస్సలు ఇంకా నువ్వు ఆ సమస్యను ఆయనకు అప్పచెబితే ఆనందపడతాడు ఆయన. శబ్బాష్ తల్లి, ఇది కదమ్మా నేను చెప్పింది, నాకు అప్పచెప్పమని కదా నేను అడుగుతుంది. నువ్వేమో నేను ఎత్తినే పెట్టు, నాకు అప్పచెప్పు, మరి నేనేం చేయాలి? నువ్వు ఆనందించు అన్నాడు అంతే.